అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. ఎండనక వాననక ఆటో చక్రం తిప్పుతూ కుటుంబాన్ని పోషించే ఓ తండ్రి కష్టం, కన్నీళ్లు పెట్టించే పరిస్థితులు కూడా కడుపు కట్టుకొని చదివించిన తల్లి పట్టుదల, ఇవన్నీ కలిస్తేనే నేడు ఒక సంచలనం పుట్టింది. కర్నూలు గడ్డపై నుంచి ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. కార్పొరేట్ విద్యా సంస్థలకే సవాల్ విసురుతూ ప్రభుత్వ కళాశాల విద్యార్థినులు సాధించిన ఈ విజయం ఇప్పుడు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. కర్నూలు నగరంలోని బి క్యాంపు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం ఇప్పుడు విజయ కేతనాలతో మార్మోగుతోంది. ఒక ఆటో డ్రైవర్ కుమార్తె ఎడిదా రాణి ఇంటర్మీడియట్ బైపీసీ ఫలితాల్లో 1000కి 986 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. మరోపక్క ఎంపీసీ విభాగంలో కుందన 982 మార్కులతో తన ప్రతిభను చాటుకుంది. వీరు కేవలం మార్కులు మాత్రమే సాధించలేదు, ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో చదివితే భవిష్యత్తు ఉండదని భావించే వారికి కనువిప్పు కలిగించారు. కార్పొరేట్ విద్యార్థులకు తాము ఏమాత్రం తీసిపోమని, పట్టుదల ఉంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే గొప్ప విజయాలు సాధించవచ్చని నిరూపించారు. ఈ విజయం వెనుక ఎన్నో కన్నీటి గాథలు, మరెన్నో అలుపెరుగని పోరాటాలు ఉన్నాయి. కాలేజీ టాప్ గా నిలిచిన రాణి తండ్రి అర్జున్ రోజు వారి కష్టం రాణికి పెద్ద బాధ్యతను నేర్పింది. మా పేరెంట్స్ చదువుకోకపోయినా వారి కష్టం వృధా కాకూడదని రాణి పట్టుదలతో చదివింది. ప్రతి క్షణం కళాశాల లెక్చరర్లు అందించిన సహకారం, ప్రభుత్వ విద్యపై ఉన్న నమ్మకం ఆమెకు తోడయ్యాయి. ఈ ఫలితం చూసి తల్లిదండ్రుల కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అధ్యాపకుల అంకిత భావం తోడైతే ఫలితాలు ఇలాగే ఉంటాయని చెప్పడానికి ఈ విద్యార్థినులే నిదర్శనం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో లక్షల రూపాయల ఫీజులు కట్టలేక మధ్యతరగతి పేద విద్యార్థులు ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారికి ఈ మట్టిలో మాణిక్యాలు ఒక కొత్త ఆశను చూపిస్తున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు, లెక్చరర్ల గైడెన్స్ ఉంటే విద్యార్థులు అద్భుతాలు సృష్టించగలరని వీరు నిరూపించారు. రాణి కుందన వంటి విద్యార్థుల విజయం రేపటి తరం విద్యార్థులకు ఒక గొప్ప పాఠం. చదువు అంటే కేవలం పుస్తకాలు బట్టి పట్టడం కాదు, పరిస్థితులను అధిగమించి గమ్యాన్ని చేరుకోవడం అని వీరు చేసి చూపించారు. మా డాడీ ఆటో డ్రైవర్, మా మమ్మీ హౌస్ వైఫే. వాళ్ళు ప్రోత్సహిస్తారు. కాలేజ్లో చెప్పేవి అన్నీ బాగా అర్థమయ్యి ఇంట్లో నేను ప్రాక్టీస్ చేయడం వల్ల స్కోర్ చేయగలిగినాను. మీ ఫాదర్ కేవలం ఆటో డ్రైవర్గా ఉంటూ మిమ్మల్ని ఇంత స్థాయిగా చదివించారు. ఎలా అనిపిస్తుంది? వాళ్ళ ఆనందం ఎలా చూడొచ్చు అనుకోవచ్చు? మా ఫాదర్ చాలా గ్రేట్, నన్ను చాలా బాగా చదివిస్తాడు. ఆటో డ్రైవర్ అయినా ఎప్పుడు అలా ఏమనుకోకు, నువ్వు బాగా చదువు, నీ ఇష్టం, నువ్వు ఎంత స్కోర్ చేయగలగో అంత స్కోర్ చేయి, ఇంకా ఏమైనా కావాలంటే నన్ను అడుగు, లెక్చరర్స్ని అడుగు. లెక్చరర్స్ కూడా నేను ఎప్పుడైనా డౌట్స్ అని పోతే ఎప్పుడు విసుగుపడారు. ఎప్పుడైనా యూ క్యాన్ రా ముందుకి, ఏదైనా చెప్తారు లెక్చరర్స్ కూడా. మీ ఫాదర్ ఏం చదివారు? మీ తల్లిదండ్రులు ఏమైనా చదివారా? మా డాడీ ఏమంత చదువుకోలేదు, 8th వరకు ఏమో, మా నాన్న అంతే. మా డాడీకి ఏమంత చదువులేదు. మా మమ్మీ కూడా ఏం 7th అంతే. మా పేరెంట్స్ అంత లేదు. మా నాన్న నేను చదవాలి అని మా డాడీకి తెలుసు. చదువుకుంటే ఎవరైనా ఏ స్థాయి నుంచైనా ఏ స్థాయికి వెళ్తారని మా డాడీకి తెలుసు. అందుకనే మా నాన్నకి చదువు అంటే చాలా ఇష్టం, అందుకే నన్ను చదివించాను. మా డాడీ వాళ్ళు నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇయర్లో నుంచి కాలేజ్కి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారో దానికి 2 మెట్లు ఎక్కువగానే వీళ్ళు చెప్తున్నారు. నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఏ రోజు పక్క కాలేజ్ నుంచి వచ్చింది అమ్మాయి అనేలా కాకుండా చాలా చాలా సపోర్టివ్గా ఉండి ఇలా చదువు అలా చదువు అని ప్రతి దాంట్లో నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ కాలేజ్కి వచ్చినందుకు. మా డాడీ హైదరాబాద్లో ట్రాన్స్పోర్ట్ వర్క్లో వర్క్ చేస్తాడు. ఎలా ఉంది ఇంత మార్క్స్ రావడానికి? ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.